ప్రార్థనా పత్రిక శుక్రవారం 12/7/2024. దుర్గము ప్రయాణము మరియు సూచన. దుర్గము జీవిత విధానము. ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనము. మరియు దేవుడైన యెహోవా, నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకొనెను. చాలామంది ప్రజలు ప్రార్థించేవారు కూడా తాము దేవుని ప్రణాళికను విడిచిపెట్టి పూర్తి చేశామని అనుకుంటారు. ప్రారంభం నుండి దేవుడు అబ్రాముకు ఏమి ఇచ్చాడు? దుర్గమును నిర్మించమని అతనికి చెప్పాడు మరియు అతనికి ప్రయాణం మరియు సూచనలను గురించి కూడా తెలియజేశారు. యేసు దీనిని 7 దుర్గములతో పూర్తి చేశాడు. అవి సింహాసనం యొక్క ఆశీర్వాదాలు. 7 ప్రయాణాల ద్వారా దేవుని రాజ్యం నెరవేరింది మరియు దేవుని రాజ్యానికి సంబంధించిన పనులు నెరవేర్చబడిన మార్గదర్శకాలు. ప్రార్థన యొక్క నమూనాగా మారమని మరియు శేషమును రక్షించడానికి శుక్రవారం, శనివారం మరియు ఆదివారం ప్రార్థన ప్రారంభించమని దేవుడు మీకు చెప్పాడు. అదనంగా 237 దేశాలకు చెందిన బహుళజాతి ప్రజలను మరియు అనారోగ్యంతో ఉన్న వారిని నయం చేయడానికి మరియు శేషమును శిఖరాగ్రంలోకి తీసుకురావడానికి సంఘమును నిర్మించమని ఆయన మీకు సూచించాడు. వీటిని సాధించడానికి మీరు ముందుగా దేవుని దుర్గములో ప్రయాణం మరియు సూచనలకు సంబంధించి 24 గంటల ప్రార్థన చేయాలి. అలా చేయడం వలన సమస్యలు వచ్చినప్పుడు కూడా మీరు సమాధానాలను కనుగొంటారు. పునరుద్ధరణ కలిగి మరియు అవకాశాలను కనుగొనండి. ప్రత్యేక సందర్భాలలో పరిమిత ఏకాగ్రత, ఎంచుకున్న ఏకాగ్రత మరియు ఏకాగ్రత చేయాలి. ఈ సమయంలో ప్రపంచాన్ని రక్షించే సమాధానాలు తలెత్తుతాయి. కానీ ముందుగా మీరు పునరుద్ధరించాల్సిన కొన్ని అంశాలున్నాయి. 1, ఏదేను సమస్యలు ఏదేను తోట నుండి ఉద్భవించాయి. అందుకే మీరు దేవుని దుర్గములు, ప్రయాణం మరియు మార్గదర్శకాలు మీ జీవితంలో స్థిరపడేలా ప్రార్థన చేయాలి. ఆదికాండము 1:27. అంతేగాక దేవుని జీవవాయువు ఆదికాండము 2:7 మీ ప్రయాణంలో తప్పనిసరిగా వచ్చి మీ దైనందిన జీవితంలో కనిపించాలి. ఆదికాండము 2:18. 2, నోవహు ఓడను కట్టిన యుగంలో ఒక విపత్తు సంభవించింది. ఆ కారణంగా దేవుడు ఇలా అన్నాడు, నీవు ఒక ఓడను ఆదికాండము 6:14 నీ సంతతికి ఆదికాండము 6:18 మరియు ప్రాణాన్ని కాపాడుకో ఆదికాండము 6:20. 3, బాబేలు గోపురం. అబ్రాముతో నీ దేశాన్ని, నీ ప్రజలను, నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టుము అని చెప్పాడు. ఆదికాండం 12:1. దీని అర్థం అబ్రహాము తన గతాన్ని పూర్తిగా విడిచిపెట్టాడు. అప్పుడు దేవుడు అతనికి, నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు. ఆదికాండం 12:2 నీ ద్వారా భూమి మీదున్న ప్రజలందరూ ఆశీర్వదించబడతారు. ఆదికాండం 12:3 అది ప్రపంచ స్వార్థ ప్రకటనకు దేవుని సరైన ప్రణాళిక. మీరు ప్రార్థించేటప్పుడు మీరు నాకు సంబంధించిన ఆలోచనల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఏకాగ్రత ప్రార్థన ద్వారా మీరు పని విషయాలలో దేవుని ఆశీర్వాదాలను పొందాలి. ప్రజలు మరియు భౌతిక విషయాలు. సంఘంలో మీరు దేవుని మాటలను, ప్రజల మాటలను జాగ్రత్తగా వినాలి మరియు 7:7:7 యొక్క ప్రార్థనను ప్రకటించాలి. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని కాపలాదారులుగా నియమించాడు. ఒడంబడిక ప్రార్థన. ప్రియమైన దేవా, నన్ను కావాలి వానిగా ఉంచినందుకు వందనములు. ప్రపంచంలోని విషయాల ద్వారా మోసపోయే బదులు 7:7 యొక్క ప్రార్థనని ఆస్వాదించడానికి మరియు ప్రతిదీ పునరుద్ధరించడానికి నాకు సహాయం చేయండి. 237 దేశాల్లోని బహుళ జాతి ప్రజలను సంబంధించిన పనులు, స్వస్థత మరియు సమావేశమును నిర్వహించే సంఘమును స్థాపించడంలో నాకు సహాయం చేయండి. యేసుక్రీస్తు నామములో నేను ప్రార్థిస్తున్నాను. ఆమేన్.